ఈ రోజు మనతో పాటుగా ఛత్తీస్గఢ్‌కు చెందిన అగ్రికల్చర్ యూట్యూబర్ ఓం ప్రకాష్ అవసర్ గారు మనతో పాటుగా ఉన్నారు. అయితే వారు ఎన్నేళ్ల నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నారు. అయితే వారు ఎన్నో ఫామ్‌లు, ఎన్నో రాష్ట్రాలు తిరిగారు. అయితే వారి అనుభవాల ద్వారా ఈ అగ్రికల్చర్ ఏ విధంగా ఉన్నది అంటే వారు గమనించింది ఏందనే పూర్తి స్థాయి సమాచారం వారి గురించి తెలుసుకుందాము. नमस्कार सर। नमस्कार। किसी स्टेट पे बहुत अच्छा हो रहा हो तो वहाँ बेनिफिट उनको निकल रहा हो, वहाँ अमीर हो जा रहे हो, కానీ అందరు చెప్పేది చేసేది ప్రొడక్షన్ ఇంకా పెంచు అని మాత్రమే. ప్రొడక్షన్ పెంచాలంటే ఖర్చు కూడా పెరుగుతుంది కదా. ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ఊరిలో ఒక రైతు సక్సెస్ స్టోరీ ఉండి ఉండవచ్చు, కానీ దాన్ని అందరికీ ఆపాదించడం సరైనది కాదు. ఏదో ఒక వ్యక్తి లేదంటే పరివారం, వారి పరివారం బాగా పంట తీస్తే వారి సంపద, పెద్ద ఇల్లు, ఎక్కువ కార్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఇవి కాదు. మొత్తంగా కలిపి చూస్తేనే ప్రజలకు అసలు సత్యం బోధపడుతుంది. ऐसा क्यों हो रहा है ये मैं बता रहा हूँ। देखो किसान अपने उत्पाद का दाम जो ఇలా ఎందుకు అవుతుందో మీకు చెప్తాను. రైతు తన పంట ధరను తాను నిర్ణయించలేడు, ఎందుకంటే తన దగ్గర శక్తి లేదు, ఆ పరిస్థితి లేదు. ఎవడో వచ్చి ఈ రేటుకైతే అమ్ము లేదంటే లేదు అని అంటాడు. కోడి ధర కంపెనీ డిసైడ్ చేస్తుంది, పాల ధర కంపెనీ డిసైడ్ చేస్తుంది, లేదంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. పశుపోషణలో మిగిలింది మేకలు, పందులు. వాళ్ళు వాళ్ళ ఉత్పత్తి ధరలకు అమ్ముతున్నారు. ఇంతకైతే కొను లేదంటే లేదు. కోళ్ళలో కూడా అంతే. గుడ్డు వాళ్లకు అనుకూల ధరల్లో అమ్ముతారు ఎక్కువ శాతం. ఒక పంట విషయంలో మీరు చేయలేరు. मुर्गी वाले के पास तो है, मुर्गी भले ही आपके यहाँ पैदा हो फार्म में, लेकिन आप उसका जो अंडे का भी रेट सेट नहीं कर सकते। अंडे का डेयरी का रेट सेट आता है, उसी सेट करना है। बाकी फसलों पर भी वही चीज है कि आपके जो फसल है उसके दाम आप नहीं कर सकते सर, सामने वाला जो करेगा वो आपको उसमें देना पड़ेगा सर। और उसी को दलाल अगर बेचे, వేరే దళారులు ప్రభుత్వాలు చేస్తాయి, కానీ దళారీ వ్యవస్థ బాగుపడుతుంది. ఒక సామెత ఉంది, కొనుగోలుదారుడు విచారంగా ఉంటాడు, రైతులు పస్తులుంటాడు, కానీ దళారి మాత్రం సంతోషంగా ఉంటాడు. ఇక్కడ ఉన్న దొండనే తీసుకోండి. ఇక్కడ మనం దొండ తోట దగ్గర ఉన్నాం. పొద్దున్నే మార్కెట్ తీసుకుని వెళ్ళాలనుకున్నాం. ఇతనికి 6 నెలలు, సంవత్సరం ఇలా కాయ కష్టం చేస్తే అతనికి 2 రూపాయలు మిగులుతుంది అనుకుందాం. అది దళారికి అమ్మితే అక్కడ కూర్చొని దళారి కేవలం తన మాటలతో 4 రూపాయలకు అమ్ముతాడు. కూర్చొని అమ్మినందుకు అతనికి 4 రూపాయలు మిగిలితే పండించిన రైతుకు కేవలం 2 రూపాయలు మాత్రమే మిగులుతుంది. లాభం రైతుకు ఎలా జరుగుతుంది? ఈ విధంగా మధ్యవర్తులకు జరిగిన మేలు రైతులకు జరగడం. ऐसा भी है। तो इस तरीके से किसान को उतना बेनिफिट नहीं हो रहा है जितना बीज के बिचौलियों को बेनिफिट हो जा रहा है। तो प्रॉफिट में उसका दिखता नहीं, इसलिए